నా పేరు బత్తు నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరుకుకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. సోషల్ మీడియాలో మన ఇంటి గుట్టు, మన వ్యక్తిగత జీవితాన్ని మన ఫోటోల ద్వారా మరి ఏ విధంగా అయితే మనం ఇతరులకు తెలియజేస్తున్నామో, ఆ తెలియజేయడం వల్ల జరిగే నష్టాలు ఏమిటి, ఆ తెలియజేయడం వల్ల మనకి సోషల్ స్టేటస్ పెరుగుతుందా తగ్గుతుందా, దానివల్ల సామాజిక జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి, మానసికంగా సైకాలజికల్గా మనం ఎంత కృంగిపోతున్నాం మొదలగు అంశాలపై ఇంటి గుట్టు అని టైటిల్ పెట్టి నేను వీడియో చేస్తున్నాను. ఇది సోషల్ మీడియా పైనే. దయచేసి ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. ఇంటి గుట్టు అంటే అర్థం ఏమిటి? మన ఇంట్లో జరిగే ప్రతి అంశం కూడా భార్య, భర్త, కుటుంబ సభ్యులు మాత్రమే తెలవాలి. బయట వ్యక్తులకి తెలవకూడదు. ఫస్ట్ పర్సన్ భర్త, సెకండ్ పర్సన్ భార్య, ఇక థర్డ్ పర్సన్ అంటే కుటుంబ సభ్యులు, ఫోర్త్ పర్సన్ అంటే నాలుగో అంటే బయట వ్యక్తులు. ఆ బయట వ్యక్తులకి ఇంటి గుర్తు తెలవకూడదు. ఇంటి గుట్టు లంకకు చేటు సామెత తిన్నారు కదా. రావణాసురుడు తమ్ముడు విభీషణుడు అన్నని విభేదించి రాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ధర్మం అటువైపు ఉంది కాబట్టి. అప్పుడు రావణాసురుడు ఏమైపోయాడు? బలహీనుడు అయిపోయాడు. ఎందుకంటే లంకలో ఉండే ఆర్థిక వనరులు, సైన్యం యొక్క సామర్థ్యం, విస్తీర్ణత, అక్కడున్న ఎవరు ఎంత శక్తివంతులు, వారి శక్తిని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి మొదలగు విషయాలన్నీ కూడా విభీషణుడికి తెలుసు. ఎప్పుడైతే అన్న తప్పుడు మార్గంలోకి వెళ్ళాడో రావణాసురుడు, విభీషణుడు రాముడు ధర్మ మార్గంకు వెళ్తూ రాముడితో చేయగలుగుతాడు. అందుకని అంటారు ఇంటి గుట్టు లంకకు చేటు. ఇదే సోషల్ మీడియాలో మన ఇంటి గుట్టునంతా సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా షేర్ చేస్తున్నామంటే మనకే చేటు. మరొకసారి ఇంటి గుట్టు లంకకు చేటు. ఇంటి గుట్టు సోషల్ మీడియాలో మనం చేస్తున్న చిన్న చిన్న తప్పులు మన ఇంటి గుట్టుని రట్ట చేసి మనకే చేటు చేస్తాయి. మన మానసికంగా మన శారీరకంగా నిర్వీర్యం అయిపోతాం అనే ఉద్దేశంతోనే ఈ విషయాలు 10 మందికి తెలవాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీతో తప్పట్లు కొట్టించుకోవాలనో, దండలు వేయించుకోవాలనో, మాస్టర్ గారు పెద్ద తోపురా, సోషల్ మీడియా గురించి బాగా మాట్లాడారా అని మీ చేత అభినందనలు చెప్పించుకోవటానికో ఈ వీడియో చేయట్లేదు. అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. సోషల్ మీడియా అంటే ఏంటి, ఇంటి గుట్టు అంటే ఏంటి ఎడ్యుకేట్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మరొకసారి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, వినయంగా వేడుకుంటున్నాం. ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు. వీడియోలోకి వెళ్తాం. ఇంటి గుట్టు వేసుకున్న డ్రెస్సు, వెళ్ళిన చోటు, పెళ్లి రోజు, బిడ్డల పుట్టినరోజు, ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో చెప్పుకోవటం చూస్తుంటే మనకిక వ్యక్తిగతం అంటూ లేదా మరుగన్నది మర్చిపోయామా అన్న సందేశం వస్తుంది. వేసుకున్న డ్రెస్సు, వెళ్ళిన చోటు, పెళ్లి రోజు, బిడ్డల పుట్టినరోజు, ఇవన్నీ సోషల్ మీడియాలో చెప్పుకోవటం చూస్తుంటే మనకిక వ్యక్తిగతం అంటూ లేదా, మనకి వ్యక్తిగతం లేదా, మరుగన్నది మర్చిపోయామా అని సందేశం వస్తుంది. మరుగన్నది మర్చిపోయామా? మన సనాతన ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇంటి గుట్టు అనేది చాలా భద్రంగా ఉండేది. చాలా బాధగా ఉందండి. మళ్ళొకసారి చదువుతూ చూడండి. మనం వేసుకున్న డ్రెస్సు, వెళ్ళిన చోటు, పెళ్లి రోజు, బిడ్డల పుట్టినరోజు, ఇవన్నీ సామాజిక మాధ్యాల్లో చెప్పుకోవటం చూస్తుంటే మనకి వ్యక్తిగతం అంటూ లేదా, మరుగన్నది మర్చిపోయామా అనే సందేశం కలుగుతుంది. అమ్మాయి ప్రసవానికి అమెరికా వెళ్తున్నాం, అన్నవరంలో స్వామి వ్రతం చేయించుకుంటున్నాం, ఇలా ప్రతి విషయాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇప్పటి ట్రెండ్. మరొకసారి అమ్మాయి ప్రసవానికి అమెరికా వెళ్తున్నాం, అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటున్నాం, ఇలా ప్రతి విషయాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం నేటి ట్రెండ్. టీనేజర్ నుంచి సీనియర్ సిటిజన్ల వరకు ఎవరూ దీనికి అతీతులు కాదు.
టీనేజర్లే కాదండి, సీనియర్ సిటిజన్ల వరకు కూడా ఎవరు దీనికి అతీతులు గారు. కానీ సంసారం అన్నాక కాస్త గుట్టు ఉండొద్దా? సంసారం అన్నాక కాస్త గుట్టు ఉండొద్దా? కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు లాంటి సున్నిత విషయాలు సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టడం అవసరమా? చాలామంది చూడు మరొకసారి, గుట్టు ఉండొద్దా? కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు లాంటి సున్నిత విషయాలను సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టడం అవసరమా? చాలామంది ఇమెయిల్, బ్యాంకింగ్, ఐపీఐ ఫార్వర్డులను మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో పెళ్లి రోజు, భాగస్వామి, పిల్లల పేర్లు, వారి పుట్టిన రోజు తేదీలు కాంబినేషన్లతో పెడుతున్నారు. మరొక్కసారి, సున్నిత విషయాలను సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టడం అవసరమా? చాలామంది ఇమెయిల్, బ్యాంకింగ్, ఐపీఐ ఫార్వర్డ్లను మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో పెళ్లి రోజు, భాగస్వామి, పిల్లల పేర్లు, వారి పుట్టిన తేదీలు కాంబినేషన్లతో పెడుతున్నారు. లైకులు, శుభాకాంక్షలు ఆశించి ఆ ప్రత్యేకమైన రోజు గురించి సోషల్ మీడియాలో రాసేస్తే మీ ఫార్వర్డ్లు తెరిచే తాళం చెవి సైబర్ నేరగాళ్ళ చేతికిచ్చినట్టే. ఒకసారి ఏనండి, లైకులు, శుభాకాంక్షలు ఆశించి ఆ ప్రత్యేకమైన రోజు గురించి సోషల్ మీడియాలో రాసేస్తే మీ ఫార్వర్డ్లు తెరిచే తాళం చెవి సైబర్ నేరగాళ్ళ చేతికి ఇచ్చినట్లే, దొంగకి తాళం చెవి ఇచ్చినట్లే. మరొక్కసారి గమనించండి, హెచ్చరిస్తున్నాను. లైకులు, శుభాకాంక్షలు ఆశించి ఆ ప్రత్యేకమైన రోజు గురించి సోషల్ మీడియాలో రాసేస్తే మీరు ఫార్వర్డ్లు తెరిచే తాళం చెవి మీ సైబర్ నేరగాళ్ళ చేతికి ఇచ్చినట్టే. నిన్నగాక మొన్న మన కళ్ళ ముందు పుట్టిన పసిబిడ్డ అప్పుడే పట్టు పరిగిని కట్టేసుకుందా అని మురిసిపోతుంటాం. ఒకసారి ఆలోచించండి, నిన్నగాక మొన్న మన కళ్ళ ముందు పుట్టిన పసిబిడ్డ, మన బిడ్డ పట్టు పరిగిని కట్టేసుకుందా అని మురిసిపోతుంటాం. ఈ సంతోషాన్ని అందరితోనూ పంచుకోవాలని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తుంటాం. చూడండి, ఈ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తుంటాం. కానీ తండ్రి కూతుళ్ళు కలుసుకున్న ఫోటో కనిపించినా కళ్ళుకు మూసిపోయే కుళ్ళు మాటలు మాట్లాడే సమాజంలో మార్పింగ్ వీడియోలతో ఆడబిడ్డల జీవితాలని బజారుకి ఇచ్చే కామాంధులున్న లోకంలో బతుకుతున్నాం. మరొకసారి, నిన్నగాక మొన్న మన కళ్ళ ముందు పుట్టిన పసిబిడ్డ అప్పుడే పట్టు పరిగిని వేసుకుందా అని మనం సంతోషిస్తాం, మురిసిపోతాం. సంతోషాన్ని అందరితో పంచుకోవాలని ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తుంటాం. కానీ తండ్రి కూతులు కలుసుకున్న ఫోటో చూసినా కళ్ళు మూసుకుపోయి కుళ్ళు మాటలు మాట్లాడే సమాజంలో మార్పిడి వీడియోలతో ఆడబిడ్డల జీవితాలని బజార్లకి ఇచ్చే కామందులున్న లోకంలో బతుకుతున్నాం. ఆడబిడ్డల జీవితాలను బజారుకి ఇచ్చే కామాంధులున్న లోకంలో బతుకుతున్నాం. మన బిడ్డల ఫోటోలు, వీడియోలు ఇన్స్టాల్లో, ఎఫ్బీలో పెట్టి అలాంటి వారి చేతికి మన జుట్టు మనమే అప్పగించుకుంటున్నామా అన్నది ఆలోచించవలసిన విషయం. ఆడబిడ్డల జీవితాలను బజార్లకి ఇచ్చి కామాంధులున్న లోకంలో బతుకుతున్నాం. మన బిడ్డల ఫోటోలు, వీడియోలు ఇన్స్టాల్లో, ఎఫ్బీలో పెట్టి అలాంటి వారి చేతికి మన జుట్టు మనమే అప్పగించుకుంటున్నామా అన్నది ఆలోచించవలసిన విషయం. వ్యక్తిగతమే కాదు, వృత్తిగతంగాను అన్నింటినీ అందరికీ చెప్పటం ప్రమాదహేతువే. వ్యక్తిగతమే కాదండి, మనం చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, వృత్తిపరంగా కూడా అన్నింటినీ అందరికీ చెప్పటం ప్రమాదహేతువే. ఆఫీస్ విషయాలన్నీ సోషల్ మీడియాలో పంచుకునే ఉద్యోగిపై సంస్థకు నమ్మకం కలుగుతుంది. అలాంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించడానికి యాజమాన్యం సంకోచిస్తుంది. మరొకసారి,
ఆఫీసు విషయాలన్నీ సోషల్ మీడియాలో పంచుకునే ఉద్యోగిపై సంస్థకు నమ్మకం కలగదు. అలాంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించటానికి యజమానం సంకోచిస్తుంది. ఇది మన ఎదుగుదలకు మనమే అడ్డుపడటం. ఇది మన ఎదుగుదలకి మన కాళ్ళు మనమే లాగేసుకొని కింద పడటం. ఒకప్పుడు పెద్దవాళ్ళు పసిబిడ్డలను బయటి వారికి చూపించేవారు కాదు. దిష్టి తగులుతుందనే వారు కాలం మారింది. ఒకప్పుడు పెద్దవాళ్ళు పసిబిడ్డలను బయటి వారికి చూపించేవారు కాదు. దిష్టి తగులుతుందనే వారు కాలం మారింది. పరిస్థితులు మారాయి. అర్థం లేని మూఢనమ్మకాలు, సామాజిక కట్టుబాట్లు వీడి స్వేచ్ఛగా ముందుకెళ్తున్నంత మాత్రాన ప్రతి చిన్న సమాచారాన్ని సోషల్ మీడియాలో పందారం పెట్టక్కర్లొద్దు. చూడండి, ఒకప్పుడు పెద్దవాళ్ళు పసిబిడ్డల్ని బయట వారు చూపిస్తే దిష్టి తగులుతుందనేవారు. పద్ధతులు మారాయి. అర్థం లేని నమ్మకాలు, సామాజిక కట్టుబాట్లు వీడి స్వేచ్ఛగా ముందుకు వెళుతున్నంత మాత్రాన నేటి ఆధునిక యుగంలో, కంప్యూటర్ యుగంలో ప్రతి చిన్న సమాచారాన్ని సోషల్ మీడియాలో పందారం పెట్టక్కర్లొద్దు. ఇంటి గుట్టు లంకకు చేటు అనే మాట ఊరికే అనలేదు. ఇందాక చెప్పా కదా, ఇంటి గుట్టు లంకకు చేటు అనే మాట మన పెద్దలు ఊరికే అనలేదు. ఊరికే అనలేదు. పెద్దలు పలానా ఇంట్లో ఎందుకు దొంగతనం చేసావా అని బోన్లో ఉన్న దొంగని జడ్జి గారు అడిగారు. పలానా ఇంట్లో ఎందుకు దొంగతనం చేసావయ్యా అని బోన్లో ఉన్న దొంగని జడ్జి గారు అడిగారు. ఫ్యామిలీ అంతా వారం రోజులు అండమాన్ టూర్ వెళ్తున్నామని ఫేస్బుక్లో పెట్టారండి అని చెప్పాడు దొంగ. జడ్జి గారు అడిగారు, పలానా ఇంట్లో నువ్వు ఎందుకు దొంగతనం చేసావా అంటే, వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మొత్తం అండమాన్ టూర్కి వెళ్తున్నాను ఫేస్బుక్లో పెట్టారండి. ఆ ఫేస్బుక్లో చూసి నేను దొంగతనం చేశానని చెప్పాడు. ఇది సంగతి. అందుకనే ఇంటి గుట్టు అనేది చాలా పవిత్రమైందండి. ఎందుకంటే ఇంట్లో సంసారం అన్న తర్వాత ఆర్థిక బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, తర్వాత సుఖాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. మనకేదో భావోద్రేకం చెందిందనో లేకపోతే హైప్ అయిపోయో టెంప్ట్ అయిపోయో నువ్వు సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఎవడు పరుగు తీస్తున్నావు? నీ ఇంటి గుట్టి పరుగు నువ్వే తీస్తున్నావు. ఎంత తప్పండి అది. ఇప్పుడు మన దేశ రహస్యాలని మన పాకిస్తాన్ ఏజెంట్లు మన భారతదేశంలో పనిచేస్తే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేటు రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ, వివిధ సేవా సంస్థల్లో కానీ ఎందులో ఉన్నా సరే వాళ్ళని పసిగట్టి వాళ్ళకి శిక్షలు విధిస్తూ దేశ బహిష్కరణ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మన ఇంటి గుట్టు అంటే భారతదేశం గుట్టు. వాడు ఇక్కడ ఉండి ఓ గూఢచారిగా పనిచేసి మన రహస్యాలన్నీ కూడా మన శత్రు దేశాలకు అందిస్తున్నాడు. మరి ఆయన కనిపెట్టి మనం శిక్షిస్తున్నాం కదా. మరి ఆ ప్రక్రియలో ఎవడో నీకు శత్రువు కాదు, నీకు నువ్వే శత్రువి. నీకు నువ్వే నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిత్వాన్ని, నీ ఆర్థిక స్తోమతని, నీ సామర్థ్యాన్ని, నీ ఆత్మవిశ్వాసాన్ని, నీ గుండె ధైర్యాన్ని, నీ ఇంటి గుట్టుని మొత్తం సోషల్ మీడియా ద్వారా, ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా పెట్టి రచ్చకి విడుస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? అందుకని అంటున్నాను, సోషల్ మీడియాలో ఇంటి గుట్టుని బట్టబయలు చేయొద్దు. ఇంటి గుట్టుని ఇప్పుడు ఇలా 2 చేతులు ఉన్నాయండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే నేను పెద్ద తోపునేం కాదు, పెద్ద జ్ఞానినేం కాదు. నాకు తెలిసిన సామాన్య పరిజ్ఞానం. ఈ 2 చేతులు ఉన్నాయి. ఇది గట్టిగా ముగించి ఎవరన్నా తీసుకొచ్చి బాలుల్ని ఇందులో ఏమున్నాయంటే ఆడేం చెప్తాడు? ఏదో ఉందనుకుంటాడు, ఏదో దాస్తున్నాడు, అందుకనే చెప్తున్నాడు. అది ఆడేదో చెప్తాడు, బంగారం ఉందనో, ఎండు ఉందనో, లేకపోతే 100 రూపీస్ ఏదైనా డబ్బులు ఉన్నాయని చెప్తాడు. తీరా చూస్తే ఏముండదు, తెరిస్తే ఏముండదు. అలాగే ఇంటి గుట్టు అనేది ఇట్లా గుట్టుగా ఉంటే అసలు ఇందులో ఏముందనేది ఎవరికి తెలవదు. నువ్వు ఇంటి గుట్టుని సోషల్ మీడియాలో వీడియోల ద్వారా, ఫోటోల ద్వారా నీ ఇంటిని, నీ ఇంటి పరువుని, నీ యొక్క ఇంటి బలాన్ని నువ్వు ఎప్పుడైతే సోషల్ మీడియాలో షేర్ చేసావో, చెప్పాక జడ్జి గారు అడిగాడు, ఆ ఇంట్లో ఎందుకు దొంగతనం చేశారంటే ఆ కుటుంబం ఫ్యామిలీ మొత్తం అండమాన్ వెళ్తానంది, ఫేస్బుక్లో చూశాను చేశాను అన్నది. అదండి. కాబట్టి సోషల్ మీడియాలో ఏదన్నా మనకు ప్రయోజకరమైంది, మనకి ఇబ్బంది, మన వ్యక్తిగత విషయాలు పెడితే ఇబ్బంది అవుతున్నాయి, పెట్టకూడదు.
అలాగే మన వ్యక్తిగతంగా ఏదన్నా మంచి జరిగిద్ది అనుకుంటే పెట్టాలి. కానీ అవతల వాడికి బలం చేకూర్చే ఉద్దేశంతో, బలం చేకూర్చే అవకాశం అవతల వాడికి ఇస్తూ, సైబర్ నేరగాళ్ళకి ఇస్తూ మనంతట మనమే మన గొయ్యి తవ్వుకుంటే నష్టపోయేది ఎవరు? నీకు నువ్వే. ఎవడో తవ్విన గొయ్యిలో నువ్వు పడతలే, నీ అంతట నువ్వే తవ్వుకుంటున్నావు గొయ్యి. చూడండి, ఇది ఎవడో గొయ్యి తవ్వాడు, పడడం అంటే అదొక సమంజసంగా ఉంది. కానీ నీకు నువ్వే గొయ్యి తవ్వుకొని నీ ఇంటి గుట్టును నువ్వే సోషల్ మీడియాలో పెట్టుకొని నువ్వే పడిపోతున్నావు. ఎవడన్నా దారిలో ముళ్ళేసి పంచర్ చేశాడంటే బైక్కి అదొక అర్థం ఉంది, ఏదో ముళ్ళో మేకో తగిలిందని. కానీ నీ బైక్కి నువ్వే ముళ్ళు పెట్టుకొని మేకు పెట్టుకొని నువ్వే పంచర్ చేసుకుంటున్నావు. బుడకి గాలి ఊదేవు, బాగానే ఉంది బెలూను. మరి అది ఎవడన్నా తీస్తే, ఎవడన్నా బొక్క పెట్టో లేకపోతే ఆ దారం ఇప్పితే గాలిపోతే అది వేరే విషయం. నువ్వే గాలి ఊది నువ్వే దారం ఇప్పేస్తున్నావు, గాలి తీసేసుకుంటున్నావు. ఏమండి, దయచేసి నేను చాలా లోతుగా అధ్యయనం చేశానండి. చాలామంది ఇంటి గుట్టుని సోషల్ మీడియాలో పెట్టడం, ఇరుగు పొరుగు చెప్పటం, ఆ కుటుంబ బలాన్ని, కుటుంబాన్ని నైతికంగా పతనం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనే కాదు, ఏది ఇంటి గుట్టు అనేది చాలా భద్రంగా ఉండాలి. అది లాకర్లో పెట్టిన డబ్బుల్లాగా ఉండాలి. లాకర్లో పెట్టిన బంగారం, ఎండి, వజ్రాలు, వైడూర్యాలు ఎలా అయితే మనం పెడతామో అలా ఉండాలి. ఇంటి గుట్టు అనేది నువ్వు ఎక్కడైతే పోపు డబ్బాల్లో డబ్బులు దాస్తారు చూడు, మన మహిళామ తల్లులు, మాతృదేవో భవ, అలాగా ఆ డబ్బులు ఎవరికి కనపడవు, ఎక్కడో పెడతారు, కూరగాయల్లోనూ ఉల్లిపాయల్లోనూ అక్కడక్కడ దాస్తూ ఉంటారు, ఎవరికి తెలవకుండా. ఎందుకు దాస్తారు? అవి అత్యవసరమైనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి. అదే కరోనా టైం లాంటి పరిస్థితుల్లో మరి విపత్తులు వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసి కుటుంబానికి ఖర్చు పెట్టడానికి. అది ఎవరికైనా చెప్తారా? పలానా పప్పు గుత్తుల్లో పెట్టాను, ఉల్లిపాయల్లో పెట్టాను, పాత బట్టల్లో పెట్టాను, లేకపోతే కుండల్లో పోసాను, వంట పాత్రలో పెట్టాను, ఇలా ఎవరు చెప్పరు కదా. అది చెబితే నీ ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పినా తీసేస్తారు. నీ భర్తే తీసేస్తాడు డబ్బులు, నీ కొడుకే తీసేస్తాడు, నీ కూతురే తీసేస్తుంది. మరి ఎందుకని అంత గుట్టు మెయింటైన్ చేస్తుంది? మహిళామ తల్లి, మాతృదేవో భవ, తల్లి ఎందుకంటే చేస్తుంది? అత్యవసర పరిస్థితుల్లో, విపత్తుల్లో ఆ డబ్బులు కుటుంబం యొక్క ఆర్థిక అవసరాలకు ఉపయోగపడతాయని. అవి చెప్పదు, బాధపడుతున్నా చెప్పదు, డబ్బులు లేవని బాధపడుతున్నా చెప్పదు. అత్యవసరం అప్పుడే ఆ డబ్బులు తీస్తుంది. అలా ఉండాలండి ఇంటి గుట్టు. అటువంటి వేద భూమి, కర్మభూమి, 4 వేదాల పుట్టిన భూమి, కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, నాగావళి, ప్రపంచానికి నాగరికత తెలిపిన భూమి నా భారతదేశం. మరి నా భారతదేశంలో ఇంటి గుట్టు వద్దా? సోషల్ మీడియాలో నీ ఇంటి గుట్టుని ఎందుకు బజార్కి ఇచ్చుకుంటున్నావయ్యా? సోషల్ మీడియా కాకుండా వ్యక్తిగతంగా కూడా నీ కుటుంబ సభ్యులు కాని వారికి కూడా నీ ఇంటి గుట్టుని నువ్వు పబ్లిక్ చేస్తున్నావు. చెప్పుకుంటు నువ్వేదో నీ బాధ ఉంది, ఆ బాధలు తీరుస్తానని నువ్వు చెప్తున్నావు. వాళ్ళు నీ బాధ తీర్చకపోగా నీ ఇంటి గుట్టుని వాళ్ళు సేకరించి నేను బలహీనపరుస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మరి ఈ వీడియో వల్ల, ఇంటి గుట్టు అనే వీడియో వల్ల ఎవరికన్నా, ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి. 10 మందిని జ్ఞానోదయం చేయడానికే ఈ వీడియో చేశాను, కానీ ఎవరి మనోభావాలు దెబ్బతింటానికి కాదు. దయచేసి అటువంటి అభిప్రాయం మీకు కలిగితే నన్ను హృదయపూర్వకంగా క్షమించగలను, హృదయపూర్వకంగా వేడుకుంటాను. ఎవరు మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు. నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా ఫోన్ నెంబర్, నా సెల్ నెంబర్ 8978197274. బలో స్వతంత్ర భారత్ కీ జై, బలో స్వతంత్ర భారత్ కీ జై. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్.